సమయం ఉదయం 10 గంటలకు ఒక రెండంతస్తుల చిన్న ఇంటి ముందు ఒక స్కూటీ వచ్చి ఆగింది. చెల్లెమ్మా అని పిలుస్తూ గుమ్మం ముందు ఉన్న గట్టుపై కూర్చున్నాడు వెంకట్రావు. ఎవరూ పలకలేదు. తలుపులు తీసే ఉన్నాయి. ఎవరూ లేరా అనుకుంటూ లేచి అటూ ఇటూ ఇంటి పక్కన చూడటానికి వెళ్ళాడు. ఇంతలో లోపల నుండి ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలే అంటూ ఏడుపు వినబడింది. వెంటనే నన్ను కాదని నీవేమి చేయలేవు, నన్ను డిసప్పాయింట్ చేస్తే నీకు బతుకే లేకుండా చేస్తా, నేనేంటో నీకు తెలిసిందిగా అంటూ గంభీరంగా మగగొంతు వినబడింది. వెంకట్రావు బిగ్గరగా చెల్లెమ్మా ఇంట్లో ఎవరు లేరా అంటూ అరిచాడు. వెంటనే వచ్చే అంటూ ఉమాదేవి బయటికి వచ్చింది. ఆమె వెనకే పాత సినిమాల్లో విలన్ లాంటి వ్యక్తి బయటికి వస్తూ ఏమి జరగనట్టు సరే అండి రేపు వస్తాను, ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు అంటూ విసురుగా వెంకట్రావు మొహం కూడా చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు. వెంకట్రావు అతన్నే చూస్తూ నుంచుండిపోయాడు. అతను బయటికి వెళ్ళి ఒక విజిల్ వేయగానే ఒక జీపు వచ్చి ఆగడం, అతనంతే విసురుగా జీపు ఎక్కి వెళ్ళిపోవడం రెండూ జరిగిపోయాయి. ఏంటన్నయ్యా ఇన్నాళ్లకు వచ్చావు అంటూ వెంకట్రావు దృష్టి మరల్చే ప్రయత్నం చేసింది ఉమాదేవి. ఏమి జరగనట్లు ఉమాదేవి ఉండడం చూసి ఒకంత కంగు తిన్నాడు వెంకట్రావు. తేరుకొని ఏం లేదమ్మా, చిన్న పనుండి ఈ ఊరొచ్చాను, చూసి చాలా రోజులైంది కదా అని అంటూ రాగం తీస్తూనే ఉమాదేవిని పరీక్షగా చూస్తూ గట్టు మీద కూర్చున్నాడు వెంకట్రావు. ఆమె మొహమంతా ఎర్రబడి ఉంది. ఎంతోసేపటి నుండి ఏడుస్తున్నట్లు తెలుస్తుంది. ఉమాదేవి ఏం మాట్లాడలేదు. నేలను చూస్తూ ఏదో లోకంలో ఉన్నట్లు ఆలోచిస్తూ ఉంది. 2 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. ఉమాదేవి తేరుకొని ఎవరో పిలిస్తే ఈ లోకంలోకి వచ్చినట్లు కాఫీ తాగుతారా అన్నయ్య అంటూ వెంకట్రావు సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది. వెంకట్రావుకు ఏం జరిగిందో తెలియదు, కానీ ఉమాదేవి ఏదో ఇబ్బందుల్లో ఉందని మాత్రం అర్థమైంది. ఎలా అడగాలా అంటూ ఆలోచనల్లో పడ్డాడు వెంకట్రావు. ఇక ఉమాదేవి గురించి చెప్పాలంటే వయసు 37, కానీ అంత వయసు కనబడదు. ప్రకాశవంతమైన చర్మం, ఎంతటి వాడైనా చూపు తిప్పుకోలేని అందం. ఆమెకు 18 ఏళ్ల కూతురు ఉందంటేనే ఎవ్వరూ నమ్మరు. అమ్మ కూతుళ్ళు బయటకు వెళ్తే అక్క చెల్లెళ్ళు అనుకునేవారే ఎక్కువ. కూతురు పేరు శ్రీదేవి. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతుంది. అమ్మంత తెల్లగా ఉంటుంది, కానీ సన్నగా, చిన్నగా ఇంటర్ చదువుకునే అమ్మాయిలా కనబడుతుంది. ఉమాదేవి భర్త సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. 10 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ఉమాదేవి చాలా ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి. ఎవరితోనూ పెద్దగా కలవదు, మాట్లాడదు. అనాథ అయినప్పటికీ తనలోని ఆ క్యారెక్టర్ నచ్చి తన భర్త అందరినీ ఎదిరించి తనను పెళ్లి చేసుకున్నాడు. భర్త చనిపోయాక తనను పలకరించే బంధువులు కూడా ఎవ్వరు లేరు. ఎవరి మీదైనా ఆధారపడడం కానీ సాయం చేయమని అడగటం కానీ ఉమాదేవికి అస్సలు ఇష్టం ఉండదు. భర్త చనిపోయినప్పటికీ అప్పటికే సొంత ఇల్లు ఉండటం, గవర్నమెంట్ వారిచ్చిన డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బ్యాంకు నుండి వచ్చిన వడ్డీ పై పోషణ అద్దెకిచ్చి వాటిపై వచ్చిన డబ్బుతో వారి జీవితం సజావుగానే సాగుతుంది. ఇంటికి వచ్చిన వెంకట్రావు చనిపోయిన భర్త సహోద్యోగి. ఎప్పుడైనా ఈ ఊరొచ్చినప్పుడు పలకరించిపోతుంటాడు. ఉమాదేవి కాఫీ తీసుకువస్తూ అన్నయ్య షుగర్ వెయ్యాలా లేదా తెలియలేదు, అందుకే షుగర్ విడిగా తెచ్చా అంటూ ట్రేలో కాఫీ, షుగర్, స్పూను అందించింది. ఏం పర్లేదమ్మా, ఇంకా బీపీ షుగర్ రాలేదు అంటూ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఉమాదేవి మొహంలో కొంచెం నవ్వు కనబడేసరికి కొంచెం తెగించి ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు తల్లి, ఏదో ఇబ్బందిలో ఉన్నావని అర్థమవుతుంది. నేనేమైనా సాయం చేయగలనా? నీ గురించి నాకు తెలుసు. నీ విషయంలో ఎవరు కల్పించుకున్నా నీకు ఇష్టం ఉండదని. కానీ మీ ఆయన నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి. నాకు ఉద్యోగం రావడానికి, నాకు పెళ్లి విషయంలో కూడా తనే అన్ని అయి నాకు సాయం చేశాడు. అందుకే చూసి చూడనట్లు ఉండలేక అడుగుతున్నాను అన్నాడు. ఉమాదేవి ఏం మాట్లాడలేదు, కానీ తన కన్నీరు ఆగడం లేదు. తను ఇప్పుడున్న పరిస్థితి నుండి ఎవరి సాయం లేకుండా బయటపడటం సాధ్యం కాదని తనకు తెలుసు. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, కానీ నీకు ఏ అవసరం వచ్చినా ఈ అన్నయ్య ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకో అంటూ మరో ప్రయత్నం చేశాడు వెంకట్రావు. ఆ మాటలకు ఉమాదేవి కన్నింటిని చీర కొంగుతో తుడుచుకుంటూనే లోపలికి రా అన్నయ్య చెప్తాను అంది. తన భర్త చనిపోయిన తర్వాత ఒక మగాడు తన ఇంట్లోకి రావడం ఇదే మొదటిసారి. ఇద్దరూ లోపలికి వెళ్ళగానే ఏడుస్తూనే తన పరిస్థితిని చెప్పడం మొదలుపెట్టింది. వెంకట్రావు వచ్చినప్పుడు బయటికి వెళ్ళిన వ్యక్తి రంగారావు, లోకల్ పొలిటీషియన్. డాన్ సిద్ధారెడ్డి కుడి భుజం.
కొంతమంది కుర్రాళ్లను వెనకేసుకొని సెటిల్మెంట్ చేస్తూ తిరుగుతుంటాడు. కొన్ని రోజుల క్రితం ఉమాదేవికి యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఉమాదేవి ఇంట్లో పని మనిషి సుమతి ద్వారా ఈ రంగారావు సంగతి తెలియక అతని దగ్గర 3 లక్షలు అప్పు చేసింది. ఎప్పటి నుండో ఉమాదేవిపై మనసు పడ్డ రంగారావు దొరికిందే అదనుగా ఎలాగైనా తనను లొంగదీసుకోవాలనుకున్నాడు. రంగారావు తన కన్ను పడిన ఎవరినీ వదలడు. భయపెట్టో, అవసరానికి సాయం చేసో, మోసం చేసో ఏదో విధంగా వాళ్ళని లొంగదీసుకోవడం, తన అవసరం తీర్చుకోవడంతో పాటు వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పంపిస్తుంటాడు కూడా. ఉమాదేవి పని మనిషి సుమతిని కూడా అలానే లొంగదీసుకున్నాడు. ఎప్పటి నుండో ఉమాదేవిని పరిచయం చేయమని సుమతిని బెదిరించేవాడు కూడా. అందుకే అవకాశం రాగానే ఉమాదేవిని వాడికి పరిచయం చేసి ఏమీ తెలియనట్లు తప్పుకుంది సుమతి. రంగారావు ఉమాదేవిని పథకం ప్రకారం ఇరికించి ఉమాదేవి 5 సంవత్సరాల క్రితమే తన దగ్గర అత్యధిక వడ్డీకి 30 లక్షలు అప్పు తీసుకుంటున్నట్లు కాగితాలు పుట్టించి ఇప్పుడు తన కోరిక తీర్చమని, లేదంటే ఉన్న ఇల్లు కూడా లాక్కుంటానని, ఎవరి దగ్గరికైనా వెళ్తే తన కూతుర్ని కూడా వదలనని బెదిరించడం మొదలుపెట్టాడు. జరిగిందంతా చెప్పి ఏం చెయ్యాలో తెలియటం లేదన్నయ్య. పోలీస్ స్టేషన్కు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆటో దిగి లోపలికి వెళ్లేలోపు వాడికి తెలిసి ఫోన్ చేస్తున్నాడు. నాకు ఈ ఊరిలో ఏ పెద్ద మనుషులు తెలీదు, ఎవరిని సాయం అడగాలో తెలియడం లేదు. వాడికి లొంగిపోవడం కంటే నేను నా కూతురు చావడం మంచిది. ఆయన పోయినా నా కూతుర్ని చూసుకుంటూ ఎప్పుడు ఒంటరితనం ఫీల్ అవ్వలేదు. కానీ జీవితంలో మొదటిసారి నాకెవ్వరూ లేరని ఒంటరితనం అనిపిస్తుంది అంటూ ఏడుస్తూనే ఉంది. ఆలోచనలో పడ్డ వెంకట్రావు, చాలాసేపు ఆలోచించిన వెంకట్రావు ఏదో నిర్ణయించుకున్నట్లు లేచి ఫోన్ తీసుకొని, ఫోన్ మాట్లాడాలి, డాబా పైన ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. లేదన్నయ్య, వాళ్ళని కూడా బెదిరించి ఖాళీ చేయించాడు అంది ఉమాదేవి. సరే అని వేగంగా ఎవరికో ఫోన్ చేసి డాబా మెట్లెక్కాడు వెంకట్రావు. 20-30 నిమిషాలు గడుస్తున్నా వెంకట్రావు కిందికి రాకపోవడంతో ఉండబట్టలేక ఉమాదేవి కూడా డాబాపైకి బయలుదేరింది. ఎవరికో థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు తప్ప ఇంకెవ్వరు సాయం చేయలేరనిపించింది, అందుకే మీ సాయం కోరాను అంటూ ఫోన్ కట్ చేసి చాలా సంతోషంగా రేపే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటూ ఎంతో నమ్మకంగా చెప్పాడు వెంకట్రావు. అవును, ఈ పోర్షన్ ఖాళీగానే ఉందన్నావు కదా, నేను ఒకరిని పంపిస్తాను, అద్దెకిస్తావా అన్నాడు. కాదంటానా అన్నయ్య, మీ ఇష్టం అంది ఉమాదేవి. కానీ అంటూ అనుమానంగా దీర్ఘం తీశాడు. ఏమన్నయ్య, ఇల్లు సరిపోదా అడిగింది ఉమాదేవి. అది ఒకటి, మరొకటి అతను బ్యాచిలర్, కానీ అతను కొన్నాళ్ళు ఇక్కడ ఉంటే నీ కుటుంబాన్ని కన్నెత్తి చూసేవాడుండడు అన్నాడు చాలా ఆనందంగా. బ్యాచిలర్ అనగానే కొంత ఆలోచనలో పడ్డ ఉమాదేవి వెంకట్రావు అంత గట్టిగా అతని అవసరం ఉందనేసరికి ఎవరన్నయ్యా అని అడిగింది. నేనిప్పుడు ఫోన్ మాట్లాడిన అతనే, చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు, హైవే ప్రాజెక్టులు అవి చేస్తుంటాడు. అతనికి హోటల్లో ఉండటం ఇష్టం ఉండదు. ఎక్కడికి ప్రాజెక్ట్ పని మీద వెళ్ళినా 6 నెలలు, సంవత్సరం పాటు దగ్గరలో ఇల్లే అద్దెకు తీసుకుంటాడు. మీ ఊరి మీద బైపాస్ వేస్తున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ పని మీద ఈ ఊరిలో ఏమైనా తనకు తగ్గట్లు ఇల్లు అద్దెకు తీసుకోమని నాకు చెప్తే ఆ పని మీదే వచ్చాను అన్నాడు వెంకట్రావు. అంతలోనే ఏదో ఆలోచిస్తూ, ఆయనకి కొంచెం పెద్ద బాత్రూమ్ కావాలి, టప్పట్టెంత, వండి పెట్టడానికి, పనులు చేయడానికి ఎప్పుడు అందుబాటులోనే ఉండే మనిషి కావాలి అన్నాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.